ఒక దూరమైన రాజ్యంలో రాజు అర్జునుడు నిద్రపోతున్నాడు. అతను ఒక అద్భుతమైన బంగారు నగరంను కలలో చూస్తాడు. ఆ నగరం అమృత నదుల ద్వారా చుట్టబడింది. వీధుల్లో సంతోషం, వినోదం మళ్ళీ కలుగుతుంది. ఆ రాజుకు ఆనందం, సంపత్తి, శాంతి ఇవన్నీ కలగడం ద్వారా అతను ఎంతో ఆనందంగా ఉంటాడు. ఆకస్మికంగా ఒక పెద్ద తుఫాను వస్తుంది. మబ్బులు నల్లగా మారతాయి. ఆకాశంలో గాలులు రౌద్రంగా అల్లుకుంటాయి. బంగారు నగరం అగ్నితో కరిగిపోతుంది. మళ్లీ సర్వనాశనానికి గురవుతుంది. రాజు అర్జునుడు భయపడి తన కల నగరాన్ని నశించటం చూస్తాడు. రాజు అర్జునుడు తన పడకపై లేచిపోతాడు, హృదయం ఊపేస్తున్నందున. అతను తన రాజభవనంలో సేవకులతో చుట్టుముట్టబడినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ కల యొక్క కష్టం మిగిలిపోతుంది. ఇప్పుడు అతను అర్థం చేసుకుంటాడు. అతను కలలో చూసిన భద్రత, సంతోషం, ధ్వంసం అన్నీ మాయే. రాజు అర్జునుడు జ్ఞానిపుణుడు వాసిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తాడు. మహర్షి స్మయిస్తూ చెప్పారు, రాజా, ఈ ప్రపంచం మీరు చూస్తున్నట్లుగా కేవలం కల మాత్రమే. ఇది మాయలతో తయారై, అది క్షణికమే. మీరు నిజమైన సత్యాన్ని అర్థం చేసుకుంటే ఈ మాయా ప్రకృతి మీ దృష్టికి వస్తుంది. రాజు అర్జునుడు మహర్షి వాసిష్ఠ దృష్టితో అర్థం చేసుకుంటాడు. అతను గ్రహించడానికి మొదలుపెట్టాడు. ప్రపంచం అనేది కల కంటే ఎక్కువ ఏమీ కాదు. ఈ యోగ వాసిష్ఠ నుండి వచ్చిన చిన్న కథ మనకి చూపిస్తుంది. ఈ ప్రపంచం కేవలం తాత్కాలిక మాయగా ఉంది. ఇది అఖండమైన సత్యాన్ని మనం కలలలో చూసిన దానితో పోల్చుతుంది. నిజమైన శాంతి మరియు అర్థం మనం అంతర్గతంగా సృష్టించిన మాయ నుండి బయటపడి సత్యాన్ని గ్రహించడంలోనే ఉంది.